తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయించారు. గొల్లల కోడేరు గ్రామ టీడీపీ అధ్యక్షులు కమిలి రాంబాబు మాట్లాడుతూ యోగా వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా ఆచరించాలని సూచించారు. స్కూల్ ప్రో వైస్ చైర్మన్ డాక్టర్ వత్సవాయి శ్రీనివాసరాజు మాట్లాడుతూ యోగా వల్ల మంచి క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. సుమారు దశాబ్దం క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవతో అంతర్జాతీయ యోగా డే అనేది భారతదేశంలో అన్ని ఆఫీసుల్లోనూ, స్కూల్స్లోనూ, కళాశాలలోనూ, యూనివర్సిటీల్లోనూ ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిది. గత 10 సంవత్సరాలుగా 200 దేశాల్లో అంతర్జాతీయ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే రకంగా మన భారతదేశంలో కూడా ప్రతి వ్యక్తి, ప్రతి స్టూడెంటు, ప్రతి భారతీయుడు కూడా యోగాని వారి జీవనాధారంగా ప్రతిరోజు ఉదయం వాళ్ళు వ్యాయామంలో భాగంగా తీసుకోవడమే కాకుండా ఒక వ్యక్తి పూర్తి పరిపక్వత చెందాలంటే యోగా మాత్రమే పరిష్కారం అనేది నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచానికి తెలియజేసిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. అదే రకంగా మన స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా యోగా అనేది అభ్యసించి తీరవలసిందే. అది యోగా అనేది మ్యాండేటరీ అనేది గత 5 సంవత్సరాలుగా మన స్కూల్లో యోగాని ప్రతి స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదే రకంగా మన ఋషులు, మన పూర్వీకులు హిమాలయ పర్వతాల్లో చలి, వర్షం, ఎండ ఇన్ని తాకిడికి కూడా వాళ్ళు బరాయించి యోగా సాధన చేసి ముక్తి మాత్రం ఒక యోగా ద్వారా మాత్రమే సాధ్యం అనేది యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఘనత మన భారతదేశాన్ని. అటువంటి యోగాని మనం ప్రతి విద్యార్థి అభ్యసించాలి, ప్రాక్టీస్ చేయాలి. చక్కటి భారతీయుడిగా తనను తాను తీర్చిదిద్దుకోవడంలో యోగా అనేది ప్రధాన పాత్ర అనేది ప్రతి విద్యార్థి కూడా గమనించి తీరాలి. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారికి ఈ ఘనత దక్కినందుకు మన విద్యార్థులు, సిన్నారులందరూ కరతాళ ధ్వనులతో తప్పట్లు కొట్టి వారికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇప్పుడు మనం ప్రాణాయామం రోజు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి చేయాలి. అదే రకంగా సూర్య నమస్కారాలతో ఆల్ బాడీ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని. సూర్య నమస్కారాలతో ప్రారంభించి అనేక ప్రక్రియలు ఉన్నాయి యోగాలో. వాటిలన్నిటినీ కూడా మీరు డిగ్రీ అయ్యేలోపు ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా యోగా నాకు రాదు అంటే చాలా సిగ్గుపడవలసిన విషయం. ప్రతి భారతీయుడికి కూడా యోగా అనేది నా హక్కు అనే విధంగా మీరు ప్రాక్టీస్ చేసి పరిపూర్ణ విద్యార్థిగా తీర్చిదిద్దుకుంటారని ఈ యోగా డే సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ. The word yoga is derived from the Sanskrit word yoj, meaning to join or to yoke or to unite. As per yogic scriptures, the practice of yoga leads to the union of individual consciousness with that of the universal consciousness, indicating a perfect harmony between the mind and the body. భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా పొలపతి రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా భీమవరం పట్టణం లాంచీల రేవు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. సాధనాల వీరేంద్ర, పానకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారావు, కొప్పినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, ఎద్దు యేసుపాదం, ఎండీ నౌషాద్, విజ్రోతు రాఘవులు పాల్గొన్నారు. దేవవారం పట్టణం నాగేశ్వరరావులో సాధారణ వ్యవస్థని లోకాలను కలిపి దేవవారం నియోజకవర్గాన్ని అతి ప్రతిష్టాత్మకమైన మన ఎన్నికల్లో పొలపతి రామాంజనేయులు గారు అతి భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఆ సందర్భంగా పేదవారికి అన్నదానం చేయాలని చెప్పి తలంపు పెట్టారు. అది ఈరోజు మరి నేను మనసు గారు అలాగే మనం అందరూ శ్రీను సత్య అందరూ కూడా ఈ కార్యక్రమం చేసాం. ఎందుకంటే భీమవరం నియోజకవర్గాన్ని శాంతియుత నియోజకవర్గంగా ఎవరు కూడా పేదవారు అనేవారు లేకుండా ఈ నియోజకవర్గం పరిపాలించాలనే ఒక తలంపుతోటి ఇవాళ అజిబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయన కళ నెరవేరాలని చెప్పి ఆంజనేయ స్వామిని మరి దర్శనం చేసుకుని ఈ పేదవారికి అన్నసంతర్పణ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని శాంతి జిల్లాలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా, ఉన్నతమైన పట్టణంగా పేదవారు తమ భేదం లేకుండా అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండే రైతులు డిపార్ట్మెంట్ సమన్వయంతో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాలతో పంట కాలువల అభివృద్ది పనులు చేస్తున్నట్లు కలవపూడి గ్రామానికి చెందిన రైతు మంతెన పెద్ద నరసింహరాజు తెలిపారు. శుక్రవారం ఆయనతో పాటు కలవపూడి గ్రామానికి చెందిన రైతులు కాలువ అభివృద్ది పనులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. పరిమళ లాకుల వద్ద నుండి ఏలూరుపాడు శివారు వరకు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో వారు స్పందించి సంబంధిత శాఖ రైతుల సమన్వయంతో నిధిని ఏర్పాటు చేసి కాలువలు అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారన్నారు. రైతుల పర్యవేక్షణలో త్రాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 35 రోజుల పాటు 45 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో వెంకయ్య వయ్యేరు పంట కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు నల్లప్రాజు వెంకట్రాజు, వేగేస్న సత్యనారాయణరాజు, వేగేస్న శ్రీనివాసరాజు, మంతెన శివాజీరాజు, ముదుండి శ్రీనివాసరాజు, సాగిరాజు చిరంజీవిరాజు తదితరులు పాల్గొన్నారు. మిల్లకాడి నుంచి ఏళ్ళుబాడు లోకల్ వరకు కాలువ అస్తవ్యస్తగా తయారైందని చెప్పి సుమిత్ మిశ్ర గాంధీ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఒక 20 లక్షలు కాంట్రాక్ట్ బేస్ కాకుండా డిపార్ట్మెంట్ని రైతుల్ని అనుసంధానం చేసి బాగుమని మా మీద బాధ్యత పెట్టారు. అది అలా ఎదరికెళ్తున్నాం. ఇది కలవపూడి వచ్చేటికి కలవపూడి పల్లిపాలెం నుంచి మోడీ దాకా అస్తవ్యవస్థగా తయారైంది పంట కాలువ ప్లస్ మురికి కాలువ రెండు ఒకటే అయిపోయింది. దాని గురించి ఆ పక్క ఈ పక్క మార్జిన్లో కొబ్బరి చెట్లని తీసేసి పంట కాలువ శుభ్రంగా చేసి అక్కడి నుంచి రైతులకి నోటీసు తెలుసుకున్నాం. నోటీసులు ఎలాగంటే పంట కాలువలోకి చేపల చెరువు నీళ్ళు కానీ రైలు చెరువులో నీళ్ళు కానీ తీర్థం కుదరదని దానికి తగ్గ సెక్షన్లో కలెక్టర్ గారు ఇస్తానన్నారు. ఎవరైనా సెక్షన్లు అధిగమించి తీస్తే కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. దాని వరకు మేము ఎదరికెళ్తున్నాం. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేవాడికి పరిమళ కానించి మోడిమేకే సుమారు 30 రోజుల నుంచి 35 రోజులు పడుతుంది. 35 రోజులు స్వచ్ఛందంగా రైతులు పాల్గొంటున్నారు. 35 టు ఇది 10 మొత్తం 45 కిలోమీటర్స్ వర్క్ ఇదంతా రైతులందరూ స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారు. కలెక్టర్ గారు వెనకాల నుండి అంతా మమ్మల్ని కోఆపరేషన్ చేసుకుంటున్నారు. అలా రైతులందరూ ఎదరికెళ్తున్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ విద్యార్థులు చక్కని శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా కళాశాలలో యోగా శిక్షణ అందిస్తున్న పి రమేష్ రాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి భవానీ, డాక్టర్ వినోద్ కుమార్, యోగా ట్రైనర్ బాపిరాజు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో చేసి ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. అది సందర్భంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని అలాగే రమేష్ రాజు టీం అందరినీ కూడా 100% మనస్ఫూర్తిగా ప్లస్ యోగా ఏంటంటే మన ఇండియన్ ప్రాపర్టీ. యాక్చువల్లీ వెస్ట్రన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నారు. కానీ మన పతంజలి, మన ఎల్డర్స్ ఇండియన్ ప్రాపర్టీ. అందుచేత మనం తప్పనిసరిగా మనం చూసి వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందుచేత మనం అందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు సిఇఓ అయినా ఇప్పుడు పారిశ్రామికవేత్త అయినా వెల్త్ ఉంటుంది, కానీ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఆరోగ్యం అత్యంత ముఖ్యం. మనం వెల్త్ ముఖ్యం అనుకుంటాం. ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ నెసెసరీ, కానీ మనం హెల్త్ చాలా ఇంపార్టెంట్. I wanted to share what we have been organizing various programs for benefiting of the society. We know very well the theme of
this year International Day of Yoga. That is, what is that theme? Yoga for self and society. If you look at the theme of whatever the NUP. భీమవరం వినాయక హాస్పిటల్ ఆధ్వర్యంలో మత్స్యగడ గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జనరల్ అండ్ గ్యాస్ట్రిక్ సర్జన్ డాక్టర్ సాగిరాజు గణపతిరాజు, ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సాగిరాజు, డాక్టర్ దివ్యతేజ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి మౌనిక, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్లు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయటం తప్పనిసరి అని బీజేపీ మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్ అన్నారు. ఉండి మండలం ఉప్పులూరు జెడ్పీహెచ్ స్కూల్ నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యోగా అనేది క్రమశిక్షణగా మనసును కేంద్రీకరించి చేయగలిగితే ఏ పని చేస్తామో ఆ పని మీద మనసును పెట్టగలిగితే ఆ పని సక్సెస్ అవుతుందన్నారు. పతాంజలి మహర్షి మనకు అందించిన సూత్రాలు గ్రహించుకోగలిగితే అందరూ సుఖంగా జీవించగలమన్నారు. విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పిస్తున్న పీఈటీ అనిత కుమారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొమ్మన నాగబాబు, అసెంబ్లీ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ కొమ్మన సత్యనారాయణ, సూర్యకుమార్, పృథ్వీ, నిమ్మల బాలు, ఓదూరి రాంబాబు, హెచ్ఎం చించినాడ చక్రవర్తి, చింతాడ మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విశ్వగురు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఉండు మండల గ్రామ ప్రజలకి, అలాగే పార్టీ కార్యకర్తలకి, మిగతా పార్టీ అందరికీ కూడా ఈరోజు యోగా డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉప్పులూరు స్కూల్లో హెచ్ఎం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో, ఈ రోజున్న కాలమానం ప్రకారం మనందరికీ కూడా చిన్న ఇబ్బందులు చాలా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు బీపీ అంటే ఏంటో తెలియదు, షుగర్ అంటే తెలియదు, అలాగే పనులు కూడా ఇప్పుడు ఎక్కువ ఉండి, అప్పటికే ఉన్న కాలమానానికి ఇప్పుడున్న కాలానికి చాలా డిఫరెంట్ వచ్చింది. దానివల్ల ఆరోగ్యరీత చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ రోజున యోగా డే అంటే నరేంద్ర మోడీ గారు నేషనల్ లెవెల్లో యోగా డే కార్యక్రమాన్ని జరుపుకోమని చెప్పారు అందరికీ. అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి యోగా కనీసం ఒక అరగంట యోగా, అలాగే సాయంత్రం ఒక అరగంట వాకింగ్ ఈ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎర్ర విక్రమ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ స్కూలు డ్రిల్ మాస్టర్ చాలా బాగా పిల్లలకి ఒక సూర్య నమస్కారాలు అనేక ముద్రలో చెప్పి వాళ్ళని మంచిగా ట్రైనింగ్ ఇవ్వడం, ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గురుగారు రామరాజు గారు యోగా మాస్టర్, ఆయన కూడా వచ్చి దీనికి మాతో సూర్య నమస్కారాలు వేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఇది కాబట్టి ఈ యోగా ప్రతి వాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. నిదానంగా మనం యోగా నేర్చుకుంటూ దాన్ని గ్రాడ్యువల్గా ఈరోజు స్టార్టింగ్లో ఒక ఆసనం 10 సెకండ్లు 20 సెకండ్లు ఉండగలిగితే, రోజు 2-3 సెకండ్లు పెంచుకోగలిగితే నెలలో ఆసన స్థితి వస్తుంది. 3 నిమిషాలు ఆసనానికి వెళ్ళగలుగుతారు. అలా క్రమశిక్షణగా కంటిన్యూగా చేయగలిగితే ప్రతిరోజు కొంత టైం కేటాయించి మనసుని కేంద్రీకరించి ఏ పని చేస్తామో ఆ పని మీద మనసుని పెట్టగలిగితే ఆ పని సక్సెస్ అవుతుంది. అలాగే యోగా వాళ్ళు చదువుకునే విద్యార్థులు చదువు మీద దృష్టి ఇవన్నీ క్రమశిక్షణగా పెట్టగలిగితే మన పతాంజలి మహర్షి మనకు అందించిన సూత్రాల్లోని చాలా ఉన్నతమైన సూత్రాలు ఉన్నాయి. అవన్నీ మనం గ్రహించుకుని నిత్య జీవితంలో మనం అలవాటు చేసుకోగలిగితే అందరూ హ్యాపీగా జీవించగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. మనస్సు, శరీరము అన్నీ మనిషి ఆధీనంలో ఉండి క్రమశిక్షణ కలిగిన జీవితం గడపడానికి, యోగా ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగా ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేసుకుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం 1 టౌన్లోని అంకాల్ ఆర్ట్స్ అకాడమీ భవనం నందు విజ్ఞాన వేదిక సేవా సంస్థ, పతాంజలి యోగా మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ యోగా గురువులకు సత్కారాలు నిర్వహించారు. ముందుగా పతాంజలి యోగా మిత్రమండలి సెంటర్ నిర్వాహకులు పాపోలు ఏడుకొండలు యోగా సభ్యులచే సూర్య నమస్కారాలు, ఆసనాలు వేయించి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయాలని, ప్రపంచ దేశాలు సైతం ఇదే బాటలో నడుస్తూ
వస్తున్నాయని అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ గంటా కృష్ణ హరి ప్రారంభించిన పతాంజలి యోగా మిత్రమండలి సెంటర్, ఆయన మరణానంతరం యోగా సభ్యులు మిత్రుల సహకారంతో వారి శిష్యులు పాపోలు ఏడుకొండలు శిక్షణ ఇస్తూ సెంటర్ కొనసాగిస్తూ వస్తున్నారని, ముఖ్యంగా ప్రోత్సాహం అందిస్తున్న అంకాల్ ఆర్ట్స్ అకాడమీ భవన నిర్వాహకులు గోపా సత్యనారాయణ, సీనియర్ యోగా గురువులు తటవర్తి ఫణి, రావూరి అనంతులను ఈ సందర్భంగా సత్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల రాధాకృష్ణ, భీమవరం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి శివ, ఎం మురళీకృష్ణ, చిక్కాల శ్రీనివాస్, ఎస్ కుమార్, నరహర్శెట్టి రూపావాణి, మెంటే అమ్ములు యోగా సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా భీమవరం అంకాల్ ఆర్ట్ అకాడమీలో పతంజలి యోగా సెంటర్ వారు ఈరోజు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ గత 10 సంవత్సరాలుగా భీమవరంలో మరి గంటాహరి గారు కృష్ణహరి గారు ప్రారంభించినటువంటి యోగా సెంటర్ని మరి ఆయన తర్వాత పాపోలు ఏడుకొండలు గారు మరి ఈ సెంటర్ని నిర్వహిస్తూ మరి 10 ఏళ్ళ నుంచి కూడా విరామం లేకుండా చాలామందికి భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అనేక మందికి యోగాలు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం యోగా ఈ ఆసనాలు వేయడం ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా జరగాలి. అటువంటి కేంద్రాన్ని నిర్వహిస్తుంటే కేంద్రాన్ని సహకరిస్తున్నటువంటి గోపా సత్యనారాయణ గారు అంకాల్ ఆర్ట్ అకాడమీ భవనం ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఇచ్చేసినటువంటి మా యోగా సభ్యులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే మహిళలు నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఏదైనా ఒక ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒక సమాజంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పొజిషన్ ఉండాలి తప్ప కేవలం ఏదో పురుషుడు చెప్తే ఏదో ఆడవాళ్ళు మనం అవలంబించినట్టు కాకుండా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సమాజాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఈ సంవత్సరం యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేశారు. కాబట్టి ఏంటంటే అందరం కూడా మహిళలందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదీ కూడా తెలుసుకోవాలన్నమాట. గంటాహరి గారు 10 సంవత్సరాల కిందట ప్రతి ఒక్క చోట కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మాకు అందరికీ యోగా గురించి తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా విద్య ఏ రకంగా అవసరమో ఆరోగ్యానికి యోగా అంత అవసరం అని దాని ప్రాముఖ్యత తెలియజేసిన మొట్టమొదటి భీమవరంలో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా గంటాహరి గారేనండి. మరొక్కసారి మరి మధ్య లేనందుకు ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటున్నట్టు ఇవాళ ఆయన ఆశీస్సులతోనే మేము అందరూ ఇక్కడ నిలబడి విధానాన్ని వారు సూచించడం జరిగింది. ఈ 5000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది. ఇది పెరగటం ద్వారా మన యొక్క యోగా ప్రపంచానికి అందరికీ తెలిసింది. అనేక దేశాలు ఈ యోగాన్ని పాటిస్తున్నాయి. ఫీల్డ్ ఎలాగైతే ఎంత అభివృద్ధి చెంది ప్రతి చోటకి కంప్యూటర్ ఆపరేటర్స్, కంప్యూటర్ సెంటర్లు కూడా అవసరం అవుతున్నాయి. ఇప్పుడు యోగా బాగా నేర్చుకున్న వాళ్ళకి విదేశాల్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్ని దానాలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. జనసేన నాయకులు యాస అనిల్ రత్నకుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి మిత్ర బృందం చల్లారాము, కొప్పినేడి బాబీ ఆధ్వర్యంలో భీమవరం చినమీరంలోని స్వామి యోగేశ్వరానంద గిరిశాంతి ఆశ్రమంలోని 60 మంది వృద్ధులకు భోజనాలు అందించారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు స్నేహితులు, బంధువుల మధ్య జరుపుకోవడం సహజమని, ఇటువంటి వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుని వారికి భోజనాలు అందించడం గొప్ప విశేషమని అన్నారు. మిత్ర బృందం చల్లారాము, కొప్పినేడి బాబీ మాట్లాడుతూ మిత్రుడు అనిల్ రత్నకుమార్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని, ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు బిహెచ్ సత్యనారాయణ రాసు, మిత్ర బృందం సభ్యులు రాట్నాల శ్రీనివాస్, మునగాల సంజయ్, వానపల్లి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి రాంబాబు, సుంకర చందు, మంగిన రామకృష్ణ, మాదాసు బాబీ, యునుకొండ భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు, మెగా అభిమాన మిత్రుడు, మన జనసేన పార్టీ నాయకుడు యాస అనిల్ రత్నకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన చినమెరలో ఉన్నటువంటి స్వామి యోగేశ్వరానంద గిరి ఆశ్రమంలో వారి మిత్రులైనటువంటి చల్లారాము, అదేవిధంగా కొప్పినేడి బాబీ మిత్ర బృందం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అంటూ జరుగుతుంది. ఆ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్యన, అదేవిధంగా స్నేహితుల మధ్యన ఏదో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవటం అందరికీ ఆనవాయితీ. కానీ సోదరుడు అనిల్ రత్నకుమార్ మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా మరి ఎంతోమంది నిరాశైనటువంటి వృద్ధులకి ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయాలనేటువంటి సేవా కార్యక్రమం చాలా
ఆదర్శనీయమైనటువంటిది, అభినందనీయమైనటువంటిది. మెగా వీరబ్బాని భీమవరం మరి అలాగే జనసేన పార్టీ నాయకులు మరి యాస అనిల్ గారి జన్మదిన వేడుకలు మరి మేము ప్రతి సంవత్సరం కూడా మరి భీమవరం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు పుట్టినరోజు నాడు మరి యోగి ఈశ్వరానంద శనివారం వృద్ధాశ్రమంలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందనీయం. మరి వారు పుట్టినరోజులు మరి యాస అనిల్ గారు ముందు మరి ఎన్నో చేసుకోవాలని, అలాగే మేము అందరం కూడా బృందం మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక్కడికి వచ్చేసిన నా తోటి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. జనసేనానిగా పేరు తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయానికి కొత్త ఒరవడి ఏర్పాటు చేశారు. ఆయన చేసినటువంటిది భావి తరాలకి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే జనరల్గా ఏదైనా అపోజిషన్ ఉంది అంటే విమర్శలకే పరిమితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కొత్త ఒరవడి తీసుకొచ్చారు. అద్భుతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చారు. ఇది ఒక సత్సాంప్రదాయం. వారికి ఫాలోయర్స్ అయినటువంటి రత్నకుమార్ గారు కూడా ఈ రోజుని వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం వారి యొక్క విధానాలకి, వారి యొక్క ఆశయాలకి ఇది దప్పమని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఓల్డేజ్ హోమ్ నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చునని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భీమవరం బల్సుమూడ్లోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు. తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవన శైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గత 5 రోజులుగా మూగ చెవుడు విద్యార్థులకు యోగా శిక్షణ, యోగాసనాలపై పోటీలను నిర్వహించామని, గెలుపొందిన వారికి బహుమతులను అందించామని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, పీఈటీ యోగా టీచర్ లక్ష్మణరావు, ఉపాధ్యాయులు పద్మనాభరాజు, హరిప్రియ, కట్టా విజయ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ యోగా అనేది ప్రాచీన కాలం నుండి కూడా మనకి భారతదేశంలో ఒక సాంప్రదాయకంగా వస్తున్న ఈ యోగాని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని అంతర్జాతీయ దినోత్సవంగా జూన్ 21ని నిర్ణయించి దీన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది. దీన్ని ఈరోజు మన అందరము కూడా మన టీటీడీ తరపుని అపాయింట్ చేసిన లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఇంకా మరింత అభివృద్ధి చెంది ఈ యోగాని ఆయన చాలా సుందరంగా పిల్లలందరికీ కూడా బాగా నేర్పారు. పిల్లలందరూ కూడా బాగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా గత 2 సంవత్సరాల నుంచి ఆయన తీర్చిదిద్దుతున్నారు. ఇంకా మన పిల్లల్ని ఇంకా బాగా డెవలప్ చేసి అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళి వీరికి కూడా పోటీలో మంచి బహుమతులు వచ్చేటట్టుగా అందజేయాలని మా టీటీడీ తరఫుని ఆయన మేము కృషి చేస్తున్నాం, అభినందిస్తూ ప్రతి సంవత్సరము ఈ రోజును ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మనం పాఠశాలలో ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం రంగస్వామి గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ యోగా దినోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో టీటీడీ వారు నిర్వహిస్తున్న బదిలీ పాఠశాలలో సుమారు 20 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా అనేక మంది పీఈటీలు, మరి కలికొండ గోపాలస్వామి గారు, అలాగే చాలామంది వచ్చి ఇక్కడ మాకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఆటలు పాటలతో పాటు ఇక్కడ యోగా కూడా నిర్వహిస్తున్నారు. ఇది దేవస్థానం చెప్పిన ఒక నిబంధనలో ఇది ఒక కార్యక్రమం అని చెప్పేసి టీటీడీ పాలకవర్గం వారికి వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. భీమవరం భారతీయ విద్యా భవన్స్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలో పంట కాలువలు, డ్రైన్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అధికారులకు ఎమ్మెల్యే అంజుబాబు ఆదేశం. జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా మార్పుపై భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో హర్షం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.